ఓకే. ఇప్పుడు ఒకవేళ హస్బెండ్ డైవర్స్ కావాలంటున్నాడు, అమ్మాయి ఇవ్వనంటున్నది. సేమ్ ప్రాసెస్ ఉంటదా దీనికి కూడా? అదే అండి. అంటే అమ్మాయి అమ్మాయికి కొన్ని ఎక్కువ రైట్స్ ఉంటాయి గదా! నాకు అదే ఇవ్వను అంటుంది కదా! నా భర్త నాకు కావాలి అనే తను ఫైట్ చేస్తుంది కదా అక్కడ. ఇప్పుడు అమ్మాయి డైవర్స్ కావాలంటుంది. అబ్బాయి ఇవ్వనంటున్నాడు. అమ్మాయి డైవర్స్ కావాలి అంటుంది. హ్మ్. అబ్బాయి ఇవ్వను అంటున్నాడు. హ్మ్. సో, అతను కూడా సేమ్ ప్రాసెస్‌లో ఫైల్ చేసుకోవచ్చు. ఓకే. రైట్ టు అది అది ఫైల్ అంటే చేసుకో అమ్మాయికి కొన్ని గ్రౌండ్స్ ఉంటాయి గదా! నేను హారాస్మెంట్‌కి గురవుతున్నాను. నేను ఇట్లా ఇబ్బంది హరాస్మెంట్ అంటే పడుతున్నా. దాన్ని ఇవన్నీ కొంచెం ఇబ్బంది పడుతున్నా అని జెప్పేసి కోర్ట్‌కి అప్పీల్ చేస్తే డైవర్స్ అబ్బాయి ప్రమేయం లేకుండా ఇవ్వలేదా? అబ్బాయి అట్లంటే ఇప్పుడు అమ్మాయికి హరాస్మెంట్ అనేది ప్రూవ్ చేయాలి మనం. అదే. అతను ఎవిడెన్స్ అనేది అతను ఎలా హరాస్మెంట్ చేస్తున్నాడు అమ్మాయిని, హ్మ్. ఏ ప్రకారంగా హ్మ్. లైక్ మానసికంగా ఎవిడెన్స్‌తో సహా. ఎవిడెన్స్‌తో సహా తను ప్రూవ్ చేయగలిగిందనుకోండి. హ్మ్. అప్పుడు తనకు ఖచ్చితంగా రిలీఫ్ అనేది దొరుకుతుంది. ఓకే. ఎందుకంటే తను అంత హరాస్ చేసినప్పుడు అతనితో ఉండాల్సిన ఇది ఉండదు గదా! అవును. వైఫ్ అంటే ఇప్పుడు మ్యారేజ్ అంటే ఒక లైఫ్ అనేది లైఫ్ లాంగ్ తను మన అమ్మానాన్నలని వదిలేసి తన భర్త దగ్గరికొచ్చి తన లైఫ్ మొత్తం తనతోనే ఉండాలి అనుకున్నా. అట్లాంటప్పుడు నువ్వు హరాస్మెంట్ చేస్తుంటే తను ఎక్కడ ఉండగలుగుతది? అవును. ఉండలేదు. ఇప్పుడు సో, ప్రూవ్ చేసిందనుకోండి. సో, తనకి ఆహ్, అంటే రిలీఫ్ తనకి దొరుకుతుంది. రిలీఫ్ అనేది సెక్యూరిటీ అనేది కూడా చేస్తారు. ఈ డైవర్స్ కాకంటే ముందే మీ 490 కేస్ అని, ఇంకోటని, ఇంకోటని ఇవన్నీ కేసులు పెడతది గదా! ఈ డైవర్స్‌తో పాటు ఈ కేసులన్నీ తీసేయాలా? తీసేయాలి గదా! ఎందుకు? ఇ ఇప్పుడు 498 అనేది తనని హరాస్మెంట్ ఆ! చేయడం వల్ల హరాస్మెంట్ చేయడం అంటే 498 ఏంటి? డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అనేది హ్మ్. ఒకటుంటుందన్నమాట. హ్మ్. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అంటే ఏంటి? లైక్ తనని ఇద్ గృహహింస హ్మ్. ఇంకా అదనపు కట్నం కోసం. ఓకే. ఆ! అదనపు కట్నం కోసము తనని టార్చర్ చేయడం అట్లాంటివి ఉన్నాయన్నమాట. హ్మ్. సో, అది కేస్ ఫైల్ చేసిందనుకోండి. సో, ఇప్పుడు మీరు కాంప్రమైజ్ అవ్వాలి. నేను నా భర్తతోని కలిసి ఉంటున్నాను అని అనుకున్నారనుకోండి. సో, అక్కడ కాంప్రమైజ్ అవ్వాలి. ఓకే. ఎట్ ది సేమ్ టైమ్ ఇది కూడా కాంప్రమైజ్ అవ్వాలి. హుహు. హ్మ్. 2 కేసెస్. హ్మ్. ఆ! అంటే సో, అక్కడ 90 డేస్ పీరియడ్ అనేది మనకిస్తారు. నేనేమంటున్నానంటే, హ్మ్. ఇప్పుడు మా వైఫ్ ఉన్నది. హ్మ్. నేను ఇబ్బంది పెట్టినా. ఆమెను కొట్టినా, బాగా కొట్టినా. హ్మ్. తర్వాత డైవోర్స్ కావాలన్నది. హ్మ్. ఆ కేసులు తీసి ఇప్పుడు నాకు పనిష్ ఎక్కడ జరుగుతుంది? డైవోర్స్ ఇచ్చిన తర్వాత, కేసులు తీసేసిన తర్వాత, నేను కొట్టినందుకు నాకు పనిష్ జరగట్లేదు కదా! కేసులు తీసేస్తే. నువ్వు కలిసి మళ్ళీ నువ్వు మారినా తనకి ఒక హామీ అనేది ఇస్తున్నావు గదా! డైవోర్స్ అయిపోతదనుకో. డైవర్స్ ఇద్దరం అయిపోతది. డైవోర్స్ తీసుకుంటాం. ఓకే. నేను కొట్టినా. హ్మ్. డైవోర్స్ అయిపోయినాయి. హ్మ్. నేను కొట్టినందుకు నాకు పనిష్మెంట్ ఏంటి అంటున్నా? పనిష్మెంట్ అంటే నువ్వు తను కంటెస్ట్ చేస్తే నీకు పనిష్మెంట్ అనేది దాంట్లో ఆమె ఎవిడెన్స్‌తోని ప్రూవ్ చేస్తే నీకప్పుడు పనిష్మెంట్ అనేదొస్తది. ఆల్రెడీ డైవోర్స్ తీసుకుంటున్నప్పుడు ఈ కేసులను తీసేయాలి కదా! ఇంకా ఎక్కడ నీకింక డైవోర్స్ రాలేదు గదా! ఇక్కడ. డైవోర్స్ ఒకవేళ వచ్చినాయనుకో, ఆ! అయినా కూడా ఆ కేస్‌ని అట్నే రన్ చేయలేమా? ఆ కేస్‌ని తన ఇష్టం ఉంటదనమాట అప్పుడు. ఆ! నువ్వు డైవోర్స్ తన ఇష్టం అంటే, లేదు నేను ఆ కేస్ అలానే రన్ చేసి అతనికి అంటే నన్ను ఇంత టార్చర్ పెట్టిండు, ఇంత హింస చేషిండు. సో, తను గూడా అనుభవించాలి అని ఆ ఉద్దేశ్యంతో తనుంటే తను కంటిన్యూ చేయొచ్చు. 498 కేస్‌ని కంటిన్యూ చేయొచ్చు. కంటిన్యూ చేయొచ్చు. ఓకే. ఇక డైవోర్స్ వచ్చినా గూడా. ఆ! అది మాత్రం కంటిన్యూ ఉంటది. ఓకే. ఒకవేళ లేదు మ్యూచువల్ కన్సర్న్ మీద మేము మ్యూచువల్‌గా డైవోర్స్ తీసుకున్నాము అనుకోండి. మ్యూచువల్‌గా డైవోర్స్ తీసుకున్నాము అనుకున్నప్పుడు, అప్పుడు అదేదైనా కన్సర్న్ ఉంటే తను సరే ఓకే. మేము మ్యూచువల్‌గానే విడిపోదాం అనుకుంటున్నాం. ఇక తన దారి తనది, నా దారి నాది. ఇంకా ఎవరి దారి అనుకున్నప్పుడు వాళ్ళది. కాంప్రమైజ్ ఇద్దరిది. కాంప్రమైజ్ కిందకొస్తది. ఒక 90 డేస్ పీరియడ్ అనేది ఉంటది మీకు. ఓకే. 90 డేస్ పీరియడ్ వరకు ఆ 498 అనేది అలానే ఉంచి తర్వాత క్లోజ్ జేసేస్తారు. ముందైతే డైవర్స్ అనేది వచ్చేస్తది మీకు. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.